ఇవాళ బీసీలు అనేవాళ్ళు రకరకాల కులాలుగా, ఉప కులాలుగా, వృత్తులుగా విభజింపబడి ఉన్నారు. కొందరికేమో దాదాపు అడుక్కునేటువంటి జీవనం నుంచి కోటీశ్వర్ల దాకా కూడా కులాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. ఇవాళ ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనేటువంటి భావన కూడా బీసీలలో ఉంది. సో ఆ భావన పోవాలి, అందరం ఒకటే అనేటువంటి ఒక భావన రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు, తారతమ్యాలు పోయి మనం అందరం కూడా ఒకటే కులం అనే భావన రావడం కొరకే ఇవాళ ఈ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అట్లానే రాజకీయ సాధికారత, ఇవాళ రాజకీయ చైతన్యం కూడా మనమందరం ఎప్పుడైతే ఒకటని అనుకుంటామో తప్పకుండా మనకు రాజ్యాధికారం చేజిక్కుతుంది. అది లేదు కాబట్టి ఇవాళ మనం వేరే వారికి రాజ్యాన్ని అప్పగించి వాళ్ళ దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లనే సాంస్కృతిక పునరుజ్జీవనం, ఇవాళ బీసీ కులాలన్నీ కూడా ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. సో మరి ఈ బీసీలందరికీ కూడా కలిపి వాళ్ళ సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలంటే ఇట్లాంటి వనభోజనాలు చాలా అవసరం. మరి ఇవాళ బీసీల సాంస్కృతిక చైతన్యానికి, పునరుజ్జీవనానికి ఇట్లాంటి భోజనాలు చాలా అవసరం. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మ పండగ మహిళలు ఎట్లయితే ర్యాలీ చేయించిందో ఇవాళ రాబోయే కాలంలో ఈ బీసీ వనభోజనాలు కూడా బీసీలను ఆ విధంగా ర్యాలీ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు. అట్లనే ఉద్యమం, ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం కొనసాగుతూ ఉంది. మరి ఉద్యమం కొనసాగాలంటే మనం ఉద్యమాన్ని అనేకమైనటువంటి వినూత్న రూపాల్లో ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణలో మొట్టమొదట మనకు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా రోడ్డు పైన వంట వారపు కార్యక్రమాలు, ఇట్లా కొత్త రకం